ప్రజల భయం మీద వ్యాపారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వ్యాపారులు వారి డబ్బు సంపాదన కోసం మధ్యవర్తులను నియమించుకొని అట్టి మధ్యవర్తుల ద్వారా ప్రజల మధ్యన అభూత కల్పనలు, కల్పిత అబద్ధాలు సృష్టించి అబద్ధపు మాటలతో మనుషుల మీద తప్పుడు సంకేతాలు సమాజంలోకి చేరవేస్తారు. కేవలం డబ్బుకు అత్యాసపడిన ఈ మధ్యవర్తులు సమాజంలో మనుషుల మధ్యన ఎంతటి చిచ్చులు పెట్టించడానికి అయినా వెనకడరు. తదనంతరం ప్రజల్లో గొడవలు సృష్టించి సమాజంలో నాటుకుపోయిన మూఢనమ్మకాలు, భయమును మరియు ప్రజలకున్న సెంటిమెంట్ ను ఆసరగా చేసుకుని చక్కగా సులభ మార్గంలో డబ్బు సంపాదించుకునే పనిలో వారు ఉండిపోతారు. ముఖ్యంగా ఎవరైతే మూఢనమ్మకాలు కలిగి ఉంటారో అలాంటి వారు ఇలాంటి వ్యాపారాల మాటలు మరియు వీరి మధ్యవర్తుల మాటలకు బాగా ఆకర్షితులై వాళ్ళు ఏం చెప్పినా బలంగా నమ్మి వారు చెప్పిందే తూచా తప్పకుండా గుడ్డిగా ఆచరిస్తారు. ఆ మూఢనమ్మకాలు కలిగి ఉన్న మనుషులు కాబట్టి మీ వెంబడి విజ్ఞానం అంటే ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయలేరు. ఎవరు కూడా మూఢనమ్మకాలతో మీ సమాజంను ప్రభావితం చేసి వారి గుప్పిట్లోకి మిమ్మల్ని తీసుకోలేరు. ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది, హెయిర్ కూడా చాలా మంచిది. ఇది నిమ్మకాయ, ఇందులో విటమిన్ సి ఉంటుంది. అసలు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, కనబడితే నిమ్మరసం చేసుకుని తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెటబాలిజం పెంచుతుంది, ఫ్యాట్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పదార్థాలను రోడ్డు మీద పడేయడం మన అజ్ఞానం మాత్రం. భయం, అజ్ఞానం మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. దురదృష్టం ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటలేము, మన భయాలు తీసుకుంటున్నాయి. మూఢనమ్మకం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, విజ్ఞానం మనిషిని శక్తివంతునిగా చేస్తుంది. ఆలోచించండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, మూఢనమ్మకాలను కాదు. థ్యాంక్ యూ.